ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోనికి మారుతున్నారు ఎమ్మెల్యేలు. ఇది చాలా అన్యాయం, దురదృష్టకరం. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి నమ్మి, ఆ పార్టీకి నమ్మి ఓట్లేస్తారు. అలాంటప్పుడు గెలిచిన తర్వాత వేరే పార్టీకి ఎందుకు మారుతున్నారు? ఇదొకటి. తర్వాత అలాంటప్పుడు మరి ఎలక్షన్లు ఎందుకు? అనవసరం కదా. మరి డైరెక్ట్గా వాళ్ళే నిలబడి వాళ్ళే ఎమ్మెల్యే అయిపోవచ్చు కదా. దీనికి అసలు ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయింది. ఫర్ ద పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ద పీపుల్ అనే దానికి అసలు మీనింగే లేకుండా పోయింది. అందుకు అయితే ఒకటి మారడానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను చెప్తాను చూడండి. ఒకటి, అధికార పార్టీలో ఉంటే భూ కబ్జాలు చేయొచ్చు, అన్యాయాలు చేయొచ్చు, స్కాములు చేయొచ్చు అని ఆ పార్టీకి మారిపోతున్నారు. అదే ప్రతిపక్ష పార్టీ ఉంటే వాళ్ళకి అలాంటి పనులు చేయడానికి వీలవ్వదు. ఎందుకంటే అధికార పార్టీలు ఉంటే వాళ్ళు సమర్థిస్తారు. ఏవి చేసినా, ఎన్ని తప్పులు చేసినా సమర్థించుకెళ్ళిపోతారు అనమాట. అందుకు అటు మారిపోతారు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు కొన్ని కోట్లు ఇచ్చి కొని ఉంటారు. అందుకే అవతల పార్టీ వాళ్ళు వీళ్ళకి అడగడానికి దమ్ము ఉండదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టము. ఏ పార్టీకైనా మారిపోతారు, ఏ పార్టీలనే జాయిన్ అయిపోతారు. అదొకటి. పోనీ ఆ నియోజకవర్గం తాలూకా ప్రజలు అడుగుతారంటే వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఓటుకి 10,000, 5,000, 2,000 అలాగ డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారు. కాబట్టి ఓటర్స్ కూడా అడిగే దమ్ము లేదు. మేము మీకు గెలిపించాము ఈ నియోజకవర్గంకి, నువ్వెందుకు అటు మారిపోయినావు పార్టీ అని అడిగే దమ్ము కూడా ఓటర్స్కి లేదనమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ స్కాములు, అధికార పార్టీలో చేసిన స్కాములు, భూ కబ్జాలు ఎప్పుడు మళ్ళీ బయటపడతాయి? మళ్ళీ పార్టీ మారితే అప్పుడు వాళ్ళు చేసే తప్పులన్నీ వీళ్ళకి వెలుగుతారు. అందులో ఉన్న తప్పులన్నీ వీళ్ళకి వెలుగుతారు. అంతే తప్ప అధికార పార్టీలో ఉన్నప్పుడు చేసే స్కాములు, తర్వాత భూ కబ్జాలు వాళ్ళకి వెలకరు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి నష్టం అయిపోతుంది అనమాట. ఇవి జరుగుతున్నాయి. మరి ఇది మార్చాలి అంటే ఎవరైనా గెలిచిన తర్వాత పార్టీ మారితే ఎమ్మెల్యేలు వాళ్ళకి లైఫ్ లాంగ్ టికెట్లు ఇవ్వకూడదు. వాళ్ళకి రాజకీయ జీవితం నుంచి దూరం చేయాలి. అలాంటప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది తప్ప లేదంటే ఇదంతా వేస్ట్ అనమాట. ఇంకా ఎలక్షన్ అనేదే వేస్ట్, ప్రజాస్వామ్యం అనేదే వేస్ట్. ఇలాగ అయిపోయింది మన సిట్యువేషన్. మరి ఇంకేం చెప్తాము, ఏం మాట్లాడతాము?